హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న వ్యక్తి 4.5 సంవత్సరాలు జైలు నుంచి పారిపోయి మళ్ళీ వచ్చి లొంగిపోయిన వ్యక్తికి ఇద్దరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు పెరోల్ కోసం సిఫార్సు లేఖ ఇవ్వడం, మొదట హోంశాఖ తిరస్కరిస్తే మళ్ళీ ఎమ్మెల్యేలు ప్రెజర్ చేసి హోంశాఖ మంత్రి దగ్గర వెళ్ళి మాట్లాడి వీళ్ళందరూ దీన్ని సెటిల్ చేసుకొని అందులో కీలక ఉన్నత ఉద్యోగి ఈ మొత్తం వీళ్ళ పాత్ర ఉంది అని నెల రోజుల పెరోల్ కోసం 2 కోట్ల రూపాయలు చేతులు మారాయి అని చెప్పి ఇదంతా కనుక ఒక పెద్ద స్కామ్ లాంటిది బయటపడిన తర్వాత తనను బయటకు తీసుకుని వచ్చి నెల రోజుల్లో ఎవరినో ఇద్దరిని లేపేయాలి అని చెప్పి ప్రణాళికలు రచించుకున్నారు అన్న విషయాలన్నీ బయటపడిన తర్వాత ఒక్కసారిగా మీరు నేను ఉలిక్కిపడడం కాదు, ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఉలిక్కిపడిందట. దీని మీద ఇంటెలిజెన్స్తో నివేదిక తెప్పించుకుంటే ఇందులో విస్తు గొలిపే అంశాలు ఉన్నాయట. ఇందులో నెల్లూరుకి చెందిన ఒక ప్రజాప్రతినిధి ఈ శ్రీకాంత్ 3 జిల్లాల పరిధిలో సృష్టించుకున్న నేర సామ్రాజ్యాన్ని అడ్డు పెట్టుకొని చాలా సెటిల్మెంట్లు, చాలా కార్యకలాపాలు చేసుకుంటూ వస్తూ ఉన్నారని, సో తనని ఇప్పుడు అడ్డు పెట్టుకునే కొన్ని కీలక పనులు చక్కబెట్టుకోవాలనే పెరోల్ ఇప్పించే ప్రయత్నం చేశారు అని, అసలు ఇది నెల రోజుల పెరోల్ కోసమే కాంట్రాక్ట్ కాదు, సత్ప్రవర్తన కింద సంక్రాంతికి ఆయనను పూర్తిగా జైలు నుంచి విడుదలయ్యేకే మొత్తం ఒక ప్రణాళిక రచించుకున్నారు అని, ఇవన్నీ పసిగట్టినటువంటి పోలీసులు హోంశాఖ మొదట పెరోల్కి వాళ్ళు తిరస్కరించారు అని, తర్వాత ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆమెతో మాట్లాడి మధ్యలో తనను కానీ కన్విన్స్ చేయడంలో ఒక హోంశాఖ ఉన్నతాధికారి చాలా కీలకంగా ఒక ఉన్నతాధికారి, హోంశాఖ అని కాకుండా ఒక ఉన్నతాధికారి చాలా కీలకంగా వ్యవహరించారు అని, ఆ ఉన్నతాధికారి ఎందుకు అంత కీలకంగా వ్యవహరించడం ఈ డీల్ సెట్ చేయడంలో అంటే ఈ లేడీ డాన్కి ఆ ఉన్నతాధికారికి చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అని, ఇవన్నీ ఇంటెలిజెన్స్ ప్రభుత్వానికి ఒక నివేదిక రూపంలో సమర్పించింది అని పత్రికలు ఈరోజు ప్రధానంగా వార్తలు క్యారీ అవ్వడాన్ని చూస్తే ఒరేని పాసుగుల అసలు చీకటి సామ్రాజ్యాలు నడుపుతారు కదా అధికారాన్ని ఉపయోగించుకొని, పవర్స్ ఉపయోగించుకొని. ఎక్కడే కూడా ప్రజా ప్రయోజనాల కోణము, జనాల కోణము ఏది ఉండదా? ఇంతేనేందా రాజకీయాల అధికారం అంటే? నేరాలు చేయాలి, అక్రమాలు చేయాలి, దోసుకోవాలి, ఈ చీకటి భాగవతాలు నడిపించుకోవాలి. చీకటి భాగవతాలు నడిపించుకొని పాయింట్ అది కాదు. ఆ చీకటి భాగవతాలు నడిపించుకోవడం కోసం అధికారాన్ని అడ్డు పెట్టుకోవడం, చెత్త పనులన్నీ చేయడం, దానికోసం ఇవన్నీ చేయడం ఏదైతే ఉందో చేచి ఏకంగా ఒక హంతకుడికి హత్య కేసులో ఉన్న వాళ్ళకి పెరోలు ఇప్పించి సత్ప్రవర్తన కింద బయటకు తేవాలని ఈ ప్రెజర్ చేసి 2 కోట్ల డీల్. ఇది అసలు ఏందా సినిమాలాగా చూడడం ఇన్ని దారుణాలన్నీ కూడా.